ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న కొత్తగా ఓపెన్ చేసిన ఎకో పార్క్కి వచ్చేసాను. చాలా ట్రెండింగ్ ఎకో పార్క్ ఇది హైదరాబాద్లో ఈ మధ్యన. సో ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని వెళ్ళాను నేను కూడా. దీని లొకేషన్ వచ్చేసి మనకి రాజేంద్ర నగర్ ఎగ్జిట్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఐ థింక్ ఒక 1.5 to 1.6 కిలోమీటర్స్ ఉంటుంది పార్క్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు ఓపెనే ఉంటుంది. అండ్ దీనికి ఫ్రీ పార్కింగ్ ఉంది. మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో చాలా స్పేషియస్ కార్ అండ్ బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. సో పార్కింగ్కి ఏమి ఇబ్బంది లేదు. కమింగ్ టు ద ప్లేస్, చాలా వాకింగ్ ఉంటుంది మీకు. సో అండ్ టికెట్ వచ్చేసి మనకి ఒక 100 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్ ఎంత ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏజ్ నేను అబ్జర్వ్ చేయలేదు, అబౌవ్ హౌ మెనీ ఇయర్స్ టికెట్ తీసుకుంటున్నారు కిడ్స్కి. సో మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ చిల్డ్రన్స్ పార్క్ వస్తుంది. ఆ చిల్డ్రన్స్ పార్క్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వైబ్రెంట్ వ్యాలీ అని ఒక ప్లేస్ వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ని పెంచుతున్నారు. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. దీనికి ఎంట్రన్స్ టికెట్ సపరేట్ ఉంటుంది. అదొక 150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకు చాలా అంటే చాలా గ్రీనరీ కనిపిస్తుంది అండ్ చాలా బర్డ్స్ సౌండ్స్ కూడా మీకు చాలా వినిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ ఎండల్లో బర్డ్స్కి ఏమి ఇబ్బంది లేకుండా అండ్ వచ్చే జనాలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ స్ప్రింక్లర్స్ పెట్టారు పైనుంచి. ఆ స్ప్రింక్లర్స్ వల్ల ఒక చాలా కూల్గా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఐ థింక్ ఈ సమ్మర్లో బర్డ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు ఈ డక్స్ ఇవన్నీ కనిపించాయి అక్కడ. అండ్ కొన్ని బర్డ్స్ కూడా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, బికాజ్ అవి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి కాబట్టి. సో కొంచెం క్యాప్చర్ చేయడానికి ఇబ్బందిగా అనిపించింది. సో మీరు చూస్తే ఇది ఇట్లా స్ప్రింక్లర్స్ అరేంజ్ చేశారు ప్రతి చోట. చాలా 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 బాగా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత ఎంటర్ అయ్యాక. ఇంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఐ థింక్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు. సో ఇదొక పాయింట్, కొంచెం దూరం నడిచాక ఇలా ఒక పాయింట్ వస్తుంది ఎక్కడైతే మీకు కొంచెం ఫుడ్ ఇస్తారు బర్డ్స్కి పెట్టడానికి. అది మీరు ప్లేట్లో తీసుకోవచ్చు, లేదు అంటే మీకు హ్యాండ్లో కూడా వేసిస్తారు. సో మీరు జస్ట్ హ్యాండ్లో ఫుడ్ వేసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఇలా చూపించాలి, లైక్ నా హ్యాండ్లో ఫుడ్ ఉంది అని దానికి కనిపిస్తే అవే ఎగురుకుంటూ వచ్చి మీ పామ్ మీద కూర్చుంటాయి అన్నమాట, కూర్చొని తింటూ ఉంటాయి. సో నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది అలా వచ్చి కూర్చున్నప్పుడు చాలా అసలు థ్రిల్డ్గా అనిపించింది నాకు. ఎందుకంటే దాని ఆ క్లాస్ ఏవైతే ఉన్నాయో గుచ్చుకుంటాయి అని అనుకున్నాను నేను. బట్ చాలా సాఫ్ట్గా, ఎంత మెత్తగా భలే అనిపించాయి నాకైతే మాత్రం. అసలు ఐ కెన్ సే దిస్ వాజ్ ద ఫస్ట్ టైం నేను ఎకో పార్క్ విజిట్ అయింది అండ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్ అండ్ ఇట్స్ అ మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఈ బర్డ్స్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారంట. సో దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 5 to 8 years వరకు ఉంటాయి ఇవి. అండ్ నేను అబ్జర్వ్ చేసింది అక్కడ మోస్ట్లీ ఇలాంటి బర్డ్సే ఎక్కువ ఉన్నాయి. బట్ ఇవి కాకుండా ఇంకా చాలా కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు, లైక్ సౌత్ ఆస్ట్రేలియా నుంచి కానీ, చైనా నుంచి, సెంట్రల్ ఏషియా, యూరోప్, సో సౌత్ అమెరికా, ఇలాంటి చాలా కంట్రీస్ నుంచి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ మీకు అక్కడ చూడడానికి దొరుకుతాయి. ఏమేం బర్డ్స్ ఉన్నాయి, దాని లైఫ్ స్పాన్ ఏంటి అనేది డీటెయిల్డ్గా వాళ్ళు ఆల్రెడీ ఒక బోర్డ్ మీద క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు అక్కడ వాకింగ్ చేసేటప్పుడే అవన్నీ కనిపిస్తాయి. సో ఒకసారి జస్ట్ ఆగి మనం చూడొచ్చు, లైక్ ఏమేం బర్డ్స్ ఉన్నాయి, ఏ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు, దాని లైఫ్ స్పాన్ ఏంటి అన్నది. సో ఇది మధ్యలో ఇలా ఉంటుంది చిన్న ఫౌంటైన్ లాగా. అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఇన్సైడ్ ది వైబ్రెంట్ వ్యాలీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు లోపల వాకింగ్ చాలా చేయాల్సి వస్తుంది.
ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 5 kilometers మినిమం నడుస్తారు మీరు. సో ద బెస్ట్ సజెషన్ ఐ వుడ్ సే ఇస్ లైక్ షూ వేసుకొని వెళ్ళండి, ఈజీగా ఉంటుంది మీకు నడవడానికి. ఈ బర్డ్ వచ్చేసి మకావ్ అంటారు. ఇది సౌత్ అమెరికా నుంచి తీసుకొచ్చేది దీన్ని. సో దీని లైఫ్ స్పాన్ అరౌండ్ 40 years వరకు ఉంటుంది. ఇలాంటివి ఒక 4 to 5 బర్డ్స్ చూసాను నేను అక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఈ ప్లేస్లో కూడా ప్లేట్లో ఫుడ్ ఇచ్చి వీ కెన్ ఫీడ్ ద బర్డ్స్. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట. దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ దాట్. వైబ్రెంట్ వ్యాలీ అన్న నేమ్ వాళ్ళు పెట్టిన దానికి ఈ బర్డ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ వాస్ జస్టిఫైడ్, బికాస్ బ్లూ, వైట్, యూనో, yellow, బ్లాక్, అసలు కలర్స్ మీరు చూస్తే కనుక ఎంత బాగా సన్లైట్కి పాపప్ అవుతున్నాయి. ఇట్స్ యాక్చువల్లీ లుకింగ్ వెరీ వైబ్రెంట్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్ ఇక్కడ. వీటికి కూడా చాలామంది ఫీడ్ చేస్తున్నారు అక్కడ. దీనికి ఈ బర్డ్స్ కూడా మీరు కలర్స్ చూస్తే కనుక చూడండి, రెడ్, yellow, గ్రీన్, ఎంత వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి కదా కలర్స్. అసలు చాలా అంటే చాలా రిలాక్సింగ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎస్పెషలీ ఆ బర్డ్స్ సౌండ్ విన్నప్పుడు ఇంకా రిలాక్సింగ్ అనిపించింది. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఏంటి అంటే, ప్లేట్లో మనం ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వగానే అవి రావట్లేదు, చాలాసేపు అలా పట్టుకొని నుంచుంటాయి, కానీ అవి చూసి వస్తున్నాయి. మరి అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు, చాలాసేపటికి కానీ రాలేదు. బట్ కంటిన్యూస్గా మనం గివ్ అప్ చేయకుండా అలా ప్లేట్ పట్టుకొని నుంచోవాలి. డెఫినెట్గా వస్తాయి అవి. వీ షుడ్ నాట్ గివ్ అప్ ఎట్ దిస్ ప్లేస్. చాలామంది చిన్నపిల్లలు వచ్చి రావట్లేదు అని చెప్పేసి చాలా క్యూట్గా అంటున్నారు. బట్ వాళ్ళకి తెలియదు కదా మనం అలా నుంచొని పేషెన్స్గా వెయిట్ చేయాలి అని చెప్పి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ ఎకో పార్క్ వచ్చేసి. లోపల మీకు క్యాఫెటీరియాస్ ఏమి ఉండవు. ఒక్క క్యాఫెటీరియా లాంటిది ఏదో ఉంది, ఒక చిన్న షాప్ లాంటిది. నేను వెళ్ళినప్పుడైతే వాటర్ బాటిల్స్ అండ్ మ్యాంగో జ్యూస్ ఒకటే అమ్ముతున్నారు, ఇంకేమీ లేవు లోపల. సో ఐ వుడ్ సజెస్ట్ ఏమన్నా స్నాక్స్ ఆర్ సమ్ ఫుడ్ కావాలి అంటే యూ కెన్ క్యారీ. అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ అలౌడ్ ఇక్కడ. సో యూ కెన్ క్యారీ సమ్ ఫుడ్ అండ్ సమ్ వాటర్ బాటిల్స్ యాజ్ వెల్. ఈ కాఫీ అలాంటి క్యాఫ్టీరియా కూడా నాకు ఏమీ కనిపించలేదు లోపల. కానీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు, లేదంటే వీకెండ్స్ కిడ్స్కి సంథింగ్ డిఫరెంట్గా చూపించాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు గో. ఒక చిన్న పిక్నిక్ స్పాట్ లాగా ఇంట్లో ఫుడ్ అది తీసుకొని వెళ్ళచ్చు. కిడ్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ప్లేస్. మార్నింగ్ టైం ఈజ్ ద బెస్ట్ విజిట్ చేయడానికి ఈ ప్లేస్. సో దట్ మీకు చాలా టైం ఉంటుంది, తిరగడానికి సరిపోతుంది. ఒక 3 to 4 hours మినిమం పడుతుంది తిరగడానికి అక్కడ. లైక్ ఐ సెడ్, చాలా అంటే చాలా వాకింగ్ చేయాల్సి వస్తుంది మీకు. మీకు ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే మీకు ఫోర్ట్ వ్యూ అని ఒక ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు ఒకటి. సో అక్కడి నుంచి మీకు మొత్తం హిమాయత్ సాగర్ లేక్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాను కాబట్టి నాకు కుదరలేదు. హిమాయత్ సాగర్ లేక్ వ్యూ పార్క్ నుండి చూస్తే అసలు ఎంత బాగుంది కదా ఆ సన్సెట్. చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే. ఎంత రిలాక్సింగ్గా, ఎంత పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఆ సన్ రేస్ ఆ వాటర్ మీద ఆ కలర్ కానీ అసలు ఆరెంజిష్గా ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇఫ్ యు ఆర్ అ సన్సెట్ పర్సన్, నేనైతే ఈ పార్క్కి ఈవినింగ్ టైంలో వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకా బోర్డ్ వాక్ బ్రిడ్జ్ అని ఉంది, విచ్ ఈజ్ అరౌండ్ 2.5 kilometers ఉంటుంది వాకింగ్ మీకు. అది కాకుండా బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది, ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది లైక్ ఐ మెన్షన్. దట్స్ ఆల్ అండి ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.